వెల్కమ్ టు సాయిషా ఛానల్. పోలిపాడ్యమి పూజా విధానం నేను ఈ విధంగా చేసుకున్నాను. ఈ చిన్న మినీ వ్లాగ్లో చూసేయండి. తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని పళ్ళల్లో నీరు తీసుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకొని దీపారాధనతో మొదలుపెట్టి ఆ శివయ్యకు నమస్కరించుకొని, కార్తీక మాసంలో చివరి రోజు కదా అండి, ఇక్కడతో ఇంకా అయిపోతుంది. సో తులసి మొక్క దగ్గర కూడా ఆ పళ్ళల్లో నీరునే గంగాజలంగా భావించి పసుపు కుంకుమ అక్షంతులు సమర్పించుకొని, ఆ తర్వాత ఒక 2 పిండి ప్రమిదల్లో తులసమ్మకు కూడా దీపారాధన చేసుకొని చలివిడి వడపప్పు ప్రసాదంగా సమర్పించి 3 అరటి డొప్పల్లో 33 ఒత్తుల చొప్పున ఆ శివయ్యను స్మరించుకుంటూ నేను అనుకునే ఆ గంగాజలంలోనే ఆ 3 అరటి డొప్పలను కూడా వదిలి ఎంతో మనస్ఫూర్తిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా చివరిగా కొబ్బరికాయను కూడా కొట్టి ఆ నీళ్లను కూడా నైవేద్యంగా సమర్పించి స్వామికి అయితే మనస్ఫూర్తిగా ఈ కార్తీక మాసంలో ఈ చివరి రోజు ఇలా కంప్లీట్ చేసుకున్నానని చాలా బాగా అయిందండి పూజ అయితే. మీరందరూ కూడా ఇలాగే చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ చిన్న మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.